మన దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. మన ఆశ్రయ దుర్గము దేవుడే, మన కోట దేవుడే, మన యొక్క రక్షణ మన దేవుడే. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటుంది కనుక వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటువంటి భరోసా లేకుండా ధైర్యమైంటుంది. ఈ దీనుడు మొరపెట్టగా, నీవు మొరపెట్టగా, నీవు ప్రార్థన చేసి ఆయన నీ ప్రార్థన ఆలకించే, నీకు కలిగినటువంటి ప్రతి శ్రమ నుండి కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేను భయపడమని చెప్పాను. నీ శ్రమలన్నిటిలో కూడా దేవుడు నేను తప్పించే దేవుడు ఎక్కడాని దేవుని వాక్యాన్ని బట్టి సెలవిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రియులారా నీకు కలిగినటువంటి నాకు కలిగిన భయంలో నుండి కూడా మనల్ని తప్పించే దేవుడు మన దేవుడు అంటున్నాడని దేవుడితో వాక్యం బట్టి నేను మిమ్మల్ని బలపరచాలని ఆశ కలిగిన వాడు. మీకు కలిగినటువంటి సమస్త భయంలో నుండి కూడా, సమస్తమైనటువంటి ఇరుకులు ఇబ్బందులను కూడా ప్రియులారా మనకు లేకుంటే మనల్ని విడిపించేటువంటి దేవుడు మనకు కూడి వచ్చినటువంటి ప్రతి దైవ బిడ్డలకందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి ఈ యొక్క పునరుత్థాన దినములు దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనం చదువుకునేటువంటి కీర్తన 34, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. 23వ కీర్తన ధ్యానించినప్పుడు ఒక మాట చెప్పాను నేను. 23వ కీర్తన 34వ కీర్తనను కూడా ప్రియులారా ప్రతి సందర్భంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి కాలంలో కూడా, ఎటువంటి పరిస్థితులు అయినను కూడా మనకు ధైర్యమునిచ్చేది 23వ కీర్తన 34వ కీర్తన నేను చెప్పి ఉంటున్నాను కనుక. ఏ పరిస్థితి సంతోషము కలిగినను, దుఃఖము కలిగినను, నువ్వు ఇరుకులో ఉన్నాను, అనారోగ్యముగా ఉన్నాను, ఎవరైనా ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నాను కూడా నీకు ధైర్యం ఇచ్చేటిది 23వ కీర్తన 34వ కీర్తన కనుక ఎల్లప్పుడు కూడా ఈ కీర్తనలు మీరు ధ్యానించవాలని ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాను కనుక ఏ పరిస్థితి అయినను కూడా ఈ కీర్తనను చదవండి, ధైర్యము వహించండి. మీ హృదయాలలో ప్రియులారా క్రీస్తుని ఎడల ఇంకను కూడా బలముగా నిలబడాలనేటువంటి నా ఆశ ఉంటుంది కనుక మనము నీ మొత్తం కూడా కీర్తన ప్రియులారని చదవను, కానీ దాంట్లో 2-3 వచనాలు మాత్రం నేను చదివి మనం ధ్యానించుకుందాం. 4వ కీర్తన చూస్తే ఇలాగుంటున్నది. 4వ వచనము, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెనని మనం చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి కూడా ఆయన నన్ను తప్పించిన చూడగలుగుతుంటున్నాం. కొన్ని భయాలు కాదు, నీకు కలిగిన సమస్త భయములో నుండి కూడా, సమస్తమైనటువంటి పరిస్థితుల్లో గుండా నిన్ను తప్పించే దేవుడు అంటున్నాడని వాక్యం సెలవిస్తుంటున్నాను. కొన్ని రోజుల క్రితం చాలా మందికి కూడా వారి యొక్క పరిస్థితులు నాతో పంచుకున్న వారుగా ఉంటున్నారు కనుక వారు చెప్పిన విషయాలు ఏమైతుందంటే, అయ్యా రాత్రి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక భయం అనేది మమ్మల్ని ఆవరిస్తుంటున్నది. చీకటి చూస్తే భయం వేస్తుంటున్నది. పడుకున్నప్పుడు ఎవరో వచ్చి మా గొంతు నొక్కినట్లు అనిపిస్తుంటున్నది. మేము పడుకున్నప్పుడు మా గుండె బరువైపోతున్నది, ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుంటున్నది అనేటువంటి ఎన్నో విషయాలు కొద్దిమంది వారి దగ్గర విన్నప్పుడు ఈ 34వ కీర్తన చదివితే మీకు తప్పక దేవుడు మీకు ఆదరణనిచ్చేటి వాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను కనుక ఒక్కొక్కసారి వారు చాలామంది అనుభవించి చెప్పారు కనుక వారి జీవితంలో ఈ భయాల గుండా వారు ప్రయాణం చేశారు కనుక మేము రాత్రి పడుకున్నప్పుడు ఎవరో వచ్చి మా గొంతు నొక్కినట్లు అనిపిస్తున్నది. మా నోట్ల నుండి మాటలు బయటకు రావడం లేదు. మా యొక్క గుండె బరువైపోతున్నది. ఎవరో వచ్చి మా గుండె మీద కూర్చున్నట్లు అనిపిస్తున్నదని చెప్పినటువంటి బిడ్డలు ఉంటున్నారు కనుక
నేను వారికి చెప్పే విషయం ఏమైతుందంటే, ఈ వాక్యమును ప్రియులారు చూసినట్లయితే 4వ వచనం, నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఏమ్మా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా ఆయన నన్ను తప్పించేది. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు దుఃఖము కలిగినప్పుడు, నీకు భయము కష్టములోని ఉన్నప్పుడు, లేకుంటే ఇరుకులు ఇబ్బందులోని ఉన్నప్పుడు, అనారోగ్యముగా నీ ఉన్నప్పుడు, లేకుంటే ఆర్థికమైన పరిస్థితుల్లోని ఉన్నప్పుడు, ఏ పరిస్థితి ఏ గాఢంధకారపు చీకటి నిన్ను ఆవరించినను కూడా దేవుడు అంటున్నాడు, ఆయన ప్రియులార నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా మనలను తప్పించే దేవుడు మన దేవుడు అంటున్నాడని దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మిమ్మల్ని బలపరచాలని ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాడు. మీకు కలిగినట్టు సమస్త భయములో నుండి కూడా, సమస్తమైన ఇరుకులు ఇబ్బందులోను కూడా పిల్లారా మనకు లేకుంటే మనల్ని విడిపించేటువంటి దేవుడు మనకుంటున్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక అందుకొరకు పిల్లారా దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తున్నదంటే, మనకు మనిషిని భయం అనేది కృంగతీసేదిగా ఉంటుంది. మనిషిని భయం అనేది కృంగతీసేదిగా ఉంటున్నది. భయం అనేది మనిషిని బలహీనపరిచేదై ఉంటున్నది. భయం అనేది ప్రియులారా మనిషిని బలహీనపరిచేదిగా ఉంటుంది. భయం అనేది మనిషిని యొక్క ఆయుష్ను తగ్గింపచేస్తుంది. నువ్వు భయపడుతుంటున్నావా, నీ ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు భయపడుతుంటున్నావా, నువ్వు పిరికివానిగా అయిపోతావు. నువ్వు భయపడుతున్నావా, నీ యొక్క హృదయం, నీ గుండె బలహీనమైపోతుంది. నిన్ను ఇంకా రోగములు నిన్ను పట్టి పిడిచేదిగా ఉంటుంది. కనుక నీ హృదయము, నీ గుండె కూడా బలహీనమైపోతుంది నువ్వు భయపడినప్పుడు. అందుకొరకు దేవుడు అంటున్నాడు, దైవ భక్తుడు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా నా దేవుడు నన్ను తప్పించే దేవుడు అంటున్నాడు. ఏ విషయాలలో కూడా మనం భయపడకూడదు. నీ ఆర్థిక పరిస్థితే కానీ, నీ రోగమును, నీ బలహీనతలు బట్టే కానీ, నీ కుటుంబ పరిస్థితే కానీ, ఏది కూడా నిన్ను కృంగకూడకుండా దేవుని యొక్క వాక్యం వైపు మనము చూసేటువంటి బిడ్డలుగా ఉండాలని నేను దేవుని బట్టినే సెలవిస్తుంటున్నాను. కనుక ప్రియులారా, మా దేవుడు మనల్ని సమస్తమైనటువంటి బలహీనతలు లేకుంటే మన యొక్క బలహీనతల నుండి మనల్ని విడిపించే దేవుడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనొకసారి ప్రియులారా ఒక విషయాన్ని చెప్పాలని మనం అనుభవించినట్టు విషయమే ఉంటుంది. కనుక కరోనా సమయంలో మనం చూసినప్పుడు, కరోనా కొద్ది మందికి సోకింది కానీ చాలా మంది భయపడి చనిపోయారు. చాలా మంది భయపడి బలహీనులైపోయారు. వారి కరోనా లేకుండా కూడా బలహీనులైపోయారు. భయము వారిని కృంగ తీసింది. భయము వారిని నీరసింప చేసింది. కనుక రోగాలు పట్టుకునేవి. కనుక ఒక గ్రామంలో ఒకరికి కలరా వ్యాధి వచ్చింది. కలరా వ్యాధి వచ్చినప్పుడు, ఆ కలరా వ్యాధిని బట్టి ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు, వాంతులు విరేచనల చేత బాధపడుతున్నప్పుడు, ఆ సమాచారము ప్రియులార విని ఆ గ్రామంలో ఉన్న ప్రజలలో భయం ఆవరించి 10 మంది చనిపోయారు. ఒక్కరికి కరోనా వచ్చింది. ఆ కరోనాను బట్టి భయపడి 10 మంది చనిపోయారు. అనుకొని మన జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, నీకు కలిగినట్టు శ్రమలన్నిటిలోనూ కూడా నిన్ను విడిపించేటువంటి దేవుడు మనకున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అందుకు దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో పుట్టే సమయంలో పరలోకముడి దూతలు వచ్చి ఏం చెప్పారు? పరలోకముడి దూతలు వచ్చి గొల్లలతో ఏం చెప్పారు? భయపడకుడి, మీకు సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును తెలియజేస్తుంటున్నాను. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జన్మించినప్పుడు భయపడకుడి అని సెలవిచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానమైన తర్వాత తన శిష్యులు కనబడి ఏమంటున్నాడు? శిష్యులు భయపడ్డారు. వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు? భయపడకుడి అని అభయం ఇచ్చాడు. లోకంలోనికి వచ్చినప్పుడు మీరు భయపడకుడి అని ఒక వర్తమానం తీసుకొని వచ్చాడు. ఆయన ఆరోహణమైపోయేటప్పుడు
తన శిష్యులను దర్శించినప్పుడు వారు భయపడినప్పుడు కూడా అంటున్నాడు, భయపడకుడి. మన జీవితంలో క్రైస్తవులు భయపడకూడదమ్మా. దేవుని వాక్యము కలిగిన వారు, క్రీస్తును కలిగిన వారు ధైర్యముగా ఉండాలి. మనం ధైర్యవంతులముగా ఉండాలి. మన ప్రక్కన మన దేవుడు ఉంటున్నాడు కనుక, మనకు అభయం ఇచ్చిన దేవుడు ఉంటున్నాడు కనుక భయపడకూడని దేవుడు మనకు ధైర్యం ఇచ్చినటువంటి దేవుడు మనకు ఉంటున్నాడు కనుక ప్రతి మనిషిని కూడా ప్రియులారా, ప్రతి మనిషిని కూడా అసలు భయం ఎప్పుడు వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? భయం ఎప్పుడు వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? మొట్టమొదటి మనుషుడు ఆదాము ద్వారానే భయం వచ్చింది కదా. మొట్టమొదటి మనిషి ద్వారానే భయం వచ్చింది. ఆ మనిషి భయపడ్డాడు, దేవుని దగ్గరికి రాకుండా భయపడి చెట్ల చాట్లు దాక్కున్నాడు. ఆదామా ఎక్కడంటే, అయ్యా నేను భయపడి చెట్ల చాట్లు దాక్కున్నాను. మొట్టమొదటి మనిషి ద్వారానే ప్రియులారా భయం లోకంలోనికి వచ్చింది కనుక, ఆ భయం ఇంకా ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నది కనుక దేవునికి వాక్యం సెలవిస్తుంది. మనుషుడు ప్రతిరోజు కూడా ప్రియులారా పిల్లలను జ్ఞాపకం చేసి, పిల్లలు చదువులంటే భయపడతారు. ఉద్యోగాలు చేసేటువంటి వారు చూస్తే ఉద్యోగాలు తమ బాసు తనకి హెడ్డును గురించి భయపడతారు. ప్రజలు తమ భవిష్యత్తును గురించి భయపడేవారు అంటున్నారు. పరిస్థితులను చూసి భయపడేటువంటి వారుగా ఉంటున్నారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కనుక, దేవుడి ద్వారా రోగము కలిగినప్పుడు పాపము మనల్ని భయపెట్టేదిగా ఉంటున్నది, రోగము మనల్ని భయపెట్టేదిగా ఉంటున్నది, పిల్లలను చదువులు భయపెట్టేదిగా ఉంటున్నది. ఉద్యోగాలు చేసేటువంటి వారికి వారి బాసు నుంచి, వారికి హెడ్ నుంచి భయపడేటువంటి అవకాశాలు ఉన్నవి కనుక ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు చూసిన భయము 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 చేతనే మనం బ్రతుకుతున్నాము కనుక, అందుకొని కీర్తనకారుడు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా ఆయన నన్ను తప్పించాడు. ఈ వాక్యం ద్వారా మనము ధైర్యం కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను కనుక 360 రోజులు కూడా మన భయము ఉంటున్నది కనుక 366 సార్లు కూడా బైబిల్ గ్రంథం రాశారు భయపడకూడని. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకూడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక 6వ వచనము చూస్తే ఇలాగుంటున్నది. 6వ వచనము చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి, అమ్మా అతని శ్రమల అన్నిటిలో నుండి, కొన్నిటిలో కాదు, అతనికి కలిగిన ప్రతి శ్రమలో నుండి కూడా అతన్ని రక్షించాడు. దేవుడి యొక్క వాగ్దానం అయింటున్నది ఇది. దేవుడు తన బిడ్డలకు ప్లానిచ్చేటువంటి భరోసా లేకుండా ధైర్యం అయింటుంది కనుక, ఈ దీనుడు మొరపెట్టగా, నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. నీకు కలిగినటువంటి ప్రతి శ్రమల నుండి కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడు ఉంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక, ఒకప్పుడు నేను భయపడకుండా చెప్పాను, నీ శ్రమలన్నింటిలో కూడా దేవుడు ప్రియులారా నిన్ను తప్పించే దేవుడు అంటున్నాడు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను కనుక, దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తులు కూడా ఎన్నోసార్లు భయపడ్డారు. సౌలును మనం జ్ఞాపకం, దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు సౌలు రాజును చూసి భయపడ్డాడు. సౌలు రాజును చూసి దావీదు మహారాజు భయపడి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దావీదు మహారాజు తన పిల్లలను బట్టి భయపడి అరణ్యంలోనికి పారిపోయాడు. దావీదు మహారాజు అమాలేకీలకు భయపడి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నో భయములు దేవుని బిడ్డలను ఆవరించుంటుండగా ఆ శ్రమలను వారు చూసి భయపడిన చూడగలుగుతుంటున్నాము కనుక, ఉదయకాలము ప్రియ బిడ్డలారా దేవుడు అంటున్నాడు, అతని శ్రమలన్నిటిలో నుండి కూడా నేను అతన్ని తప్పిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఒకసారి తీయండి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనము చూస్తే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత దావీదు మహారాజు ప్రియులారా తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవటం చేత బిగ్గరగా ఏడ్చి ఇశ్రాయేలీయుడైన అహోనయము కర్మేలీయుడనైన నాబాలు
భార్య అయిన అబిగాయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి అమాలేకీయులు వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నట్టు ఆడవాళ్ళను వారి ఆస్తులన్నీ కూడా తీసుకొని పోయినప్పుడు దావీదు మహారాజు ఏడవడానికి కూడా చేత కాకుండా కృంగిపోయిన వాడుగా ఉంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా అతడు దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకున్న వాడే అంటున్నాడు. కనుక అతని శ్రమలలో దేవుడు అతనికి సహాయం చేసిన దేవుడు అంటున్నాడు. ఇంకా చదువు కిందికి ఏమంటున్నాడు? దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. ప్రియులారా ఇంతటి పరిస్థితుల్లో దావీదు మహారాజు కూడా కృంగిపోయిన వాడు అంటున్నాడు. ప్రజలందరూ కూడా దావీదుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దావీదు మహారాజు యొక్క భార్యలు కూడా శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు బానిసలుగా. వారి ఆస్తి, వారి గొడ్లు, వారి దానం అంతా కూడా తీసుకొని వెళ్ళేవారు అంటున్నారు. అటువంటి పరిస్థితులలో కూడా దావీదు దేని వైపు చూసిన వాడు అంటున్నాడు. ఇంకో విషయాన్ని మనం పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదామని నమ్మకము లేక ఉండునట్లుగా మాకు శక్తికి మించిన అత్యధికమైనటువంటి భారము వలన కృంగిపోయాం. దేవునికి దాసుడు పౌలు మహాశయుడు, అయ్యా ఆసియాలో మాకు కలిగిన శ్రమల చేత, అత్యధికమైన శ్రమల చేత ఇంకా బ్రతుకుదామనేటువంటి ఆశ మాకు లేదు. మేము కృంగిపోయిన పరిస్థితులలో మేము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మాకు సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో ఆశను కోల్పోయిన పరిస్థితులలో, నిరాశలో నీవు ఉన్నప్పుడు, భయము నిన్ను ఆవరించినప్పుడు, చీకటి నిన్ను కమ్ముకున్నప్పుడు, నీ జీవితంలో దేవుని వైపు చూసేటువంటి విశ్వాసాన్ని కలిగిన దానిగా వాడు ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. కనుక అందుకొరికే ప్రియులారా చదవవసరం లేదు, కానీ నేను చెప్తాను చూడండి. 56వ కీర్తన 3వ వచనం చూస్తే, 56వ కీర్తన 3వ వచనం చూస్తే, నాకు భయము సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించాను. 56వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మనమందరము కూడా ప్రియులారా ఏ శ్రమలు, ఏ దుఃఖములు, ఏ భయము నిన్ను ఆవరించుంటున్నావో, ఏ పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తుంటున్నావో, నీవు ఆశ్రయించే ఒక ఆశ్రయ స్థానం, ఒక వ్యక్తి ఉంటున్నాడని దేవుని మీద నువ్వు ఆశ్రయించాలి. మన దేవుని మీద మన పిల్లలు నమ్మకం ఉంచాలి. మన ఆశ్రయ దుర్గము దేవుడే అంటున్నాడు, మన కోట దేవుడే అంటున్నాడు, మన యొక్క రక్షణ మన దేవుడే అంటున్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నాకు శ్రమ సంభవించినప్పుడు నేను నా దేవుని ఆశ్రయించిన వాడిగా ఉంటున్నాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం ఆశ్రయించాలి. దేవుని యొక్క పాద సన్నిధిని ఆశ్రయించి మోకరించి నీ ప్రార్థన చేసినప్పుడు నీ కలిగిన శ్రమలన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను విడిపించే దేవుడు అంటున్నాడు. నీ భయంలో నుండి నిన్ను విడిపించే దేవుడు అంటున్నాడు. నీ శ్రమలో నిన్ను విడిపించే దేవుడు అంటున్నాడు. కనుక ఇంకొక అందుకొరికి అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు 119వ కీర్తన 71లో చూస్తే, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. శ్రమ మనకు మేలై చేస్తుంది. శ్రమలో కుంగిపోకూడదు. భక్తుడు అంటున్నాడు, అయ్యా శ్రమలు కాలుగుట నాకు మేలైపోయినది. ఈ శ్రమలో నాకు విశ్వాసం పెరిగిపోయినది. ఈ శ్రమలో ఇంకా నేను ధైర్యం కలిగిన వాడిగా అయిపోయాను. ఇంకా శ్రమలను ఎదుర్కొనే శక్తి నేను పొందుకున్న వాడు అంటున్నాను అని కీర్తనకారుడు ప్రియులారా శ్రమ నొంది ఉండుట నాకు మేలైందని దేవుని వాక్యం సెలవిస్తున్నది.
శ్రమలను చూసి పారిపోకండి, శ్రమలో నిలబడండి, శ్రమలో దేవుని మీద ఆశ్రయించండి. దేవునికి సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఆ శ్రమ మనకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అంటున్నాడు. ఆ శ్రమలో నిన్ను దేవుడు నిలబెట్టే దేవుడు అంటున్నాడు. నీకు బలం ఇచ్చే దేవుడు అంటున్నాడు అని దేవునికి వాక్యాన్ని సెలవిస్తుంటున్నాడు. కనుక ఉదయకాలము ప్రియులారా మన జీవితం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందుకొరికి ఇంకా మన 19వ వచనం చదవమ్మా. 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు. వాటన్నిటిలో నుండి అన్నిట్లో చదివినట్టు అన్నిటి నుండి నేను చదివినటువంటి 4-5 వాక్యంలో కూడా అన్నిటి నుండి అంటున్నాడు. కొన్ని విషయాల్లో కాదమ్మా. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించే. నీ అన్నిటి నుండి, శ్రమలు అన్నిటి నుండి, నీ ఆపదలన్నిటిలోనూ కూడా నిన్ను విడిపించే దేవుడు నీకుంటున్నాడు. కనుక ఈ దేవుని విడిచిపెట్టి దూరం పారిపోకండి. ఈ దేవుని విడిచిపెట్టి పిల్లారా మన ఎక్కడో మనం పారిపోతే మనకు విశ్రాంతి లేకపోతే శ్రమలు మనకు దూరమైపోతాయి అనుకుంటున్నామో, కానీ ఎక్కడ పోయినా నీకు అధికంగా శ్రమలు వస్తాయి. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఆశ్రయంగా దుర్గముగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఉంటున్నవి. మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేర్చబడ్డాము. కనుక మన మార్గం ఏంటిది? మన మార్గం ఏంటిదమ్మా? విశాల మార్గమా, ఇరుకు మార్గమా? విశాల మార్గమా, ఇరుకు మార్గమా? విశాల మార్గములో పిల్లలు అనేకులు ప్రయాణం చేస్తారు. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ప్రయాసపడాలి. విశాల మార్గంలోని ప్రయాణం చేస్తూనే ప్రయాసపడడం అవసరం లేదు. ఈజీగానే వెళ్ళిపోతావు, లోకంలోనికి ఈజీగా వెళ్ళిపోతావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. కానీ దేవుని మార్గంలోనికి రావాలంటే ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసపడాలి. దేవుని మార్గము ప్రేలనేది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకంలో దేవునికి వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రయాసముతో ఆ ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి. మనం తగ్గించుకొని మా మార్గంలో మనం ప్రవేశించాలి. మనకు కలిగిన ఈ లోకంలో ఉన్నట్టు అన్ని కూడా విసర్జించి మనం ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఆ ఇరుకు మార్గము ప్రియులారా కొద్దిమంది దాంట్లో ప్రవేశించేవారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిమంతుని కలిగి ఆపదలు అనేకముల దేవునికి అయినను వాటన్నిటి నుండి కూడా యెహోవా వానిని విడిపించే దేవుడు అంటున్నాడు. ఇరుకు మార్గములో ప్రవేశించడానికి ప్రయాసపడండి. ప్రయాసముతో మన ప్రియులారా మార్గములో మనం ప్రయాణం చేయాలి. ఈ మార్గము పూల మార్గము కాదు, ఇది పూల పాన్పు కాదు, ఇది ముండ్ల మార్గమై ఉంటున్నది, ముండ్ల పాన్పై ఉంటుంది. కనుక శ్రమలను సహిస్తూ మనం ఈ మార్గంలో మనం ప్రయాణం చేయవసరమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక 20వ వచనం చూస్తే ఇలాగుంటున్నది. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును. ఆయన వాని ఎముకలన్నిటిని కూడా కాపాడతాడు. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. వాటిలో ఒక్కటైనను కూడా విరుగుతుంది. నీ ఎముకలన్నిటిని కూడా కాపాడేవాడు. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించినవాడు. నీ ఎముకలన్నీ కూడా లెక్కించినవాడు. నీ అడుగు జాడలన్నీ కూడా లెక్కించినవాడు. నీ ప్రయాణాన్ని దేవుడు లెక్కించినవాడు అంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు లెక్కించి కొలత చేసే దేవుడు అంటున్నాడు. నీ కన్నీటి బుడ్డిని కొలత చేసిన దేవుడు అంటున్నాడు. నీవు కార్చిన కన్నీటిని దేవుడు కొలత చూసే దేవుడు అంటున్నాడు. కనుక నీ కన్నీటి వృధా కాదు, నువ్వు కార్చిన కన్నీరు వృధా కాదు. ఆయన తన బుడ్డిలోని కన్నీటిని దాచుకున్నాడు, దాన్ని తూకం వేస్తుంటున్నాడు. నీ తల వెంట్రుకను కూడా ఆయన లెక్కించిన దేవుడు అంటున్నాడు. కనుక నీ అడుగులను కూడా దేవుడు లెక్కించిన దేవుడు అంటున్నాడు. కనుక నీ ఎముకలను కూడా దేవుడు లెక్కించిన దేవుడు అంటున్నాడు. కనుక మన దేవుడు ప్రియులారా ఎంతటి నీ మీద మన మీద దృష్టి ఇచ్చాడు చూడండి. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. కనుక ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. నీ సమస్తమును కూడా లెక్క చూసే దేవుడు అంటున్నాడు. సమస్తమును కూడా దేవుడు ప్రియులారా నిన్ను ఆదుకునే దేవుడు అంటున్నాడు. కనుక ఆఖరిగా ఒక వచనం చదివి
నేను కూర్చుంటాను ప్రియులారా. 15వ వచనం చూస్తే ఇలాగుంటున్నది, యెహోవా దృష్టి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, యెహోవా దృష్టి నీ మీద నా మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఆయన చెవులు వారి మొర్రల వైపు ఒగ్గి ఉన్నవి. ఇంతకంటే ఏం మనకు పిల్లారా భరోసా కావాలి. మనకు నీ ప్రార్థన దేవుడు పిల్లారా వినడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డలు ప్రార్థన చేస్తారా, ఎప్పుడు నా బిడ్డలు నా సన్నిధిని ఆశ్రయిస్తారని ఆయన చెవులు ఎప్పుడు కూడా నీ ప్రార్థనల వైపు పిల్లారా తొంగి చూసే దేవుడు వింటున్నాడు. ఉదయకాలం కనుక నీకు ఆపదలు కలిగినప్పుడు, నీకు భయము కలిగినప్పుడు, నీ పరిస్థితులు చిన్న భిన్నమైపోయినప్పుడు దేవుని వైపు చూడు, దేవుని ఆశ్రయించు. ఆయన నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు అంటున్నాడు. ఆయనని దృష్టి నీ మీద ఉంచే దేవుడు అంటున్నాడు. ఆయన కాని దృష్టి నీ మీద ఉంచే దేవుడు అంటున్నాడు. నువ్వు అనాథవు కావు, ఒంటరి వాడవు కావు. నీ దేవుడు నీతో కూడా ఉన్నాడని మర్చిపోకుండా, నీ శ్రమలు నీ భయములన్నిటిలో కూడా నీ తప్పించి నీ దేవుడు నీకు ఉంటున్నాడని కీర్తనల ద్వారా దేవుడు మనకు ఒక పాఠం నేర్పించాడు కనుక దేవుడు వచ్చిన కీర్తన ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.